మనం చూసాం. సింగిల్ అంటే మనకి 6.5 feet లెంత్ ఉంటుంది, విడ్త్ వచ్చేసి 3 feet ఉంటుంది. ఇది సింగిల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే మనము బెడ్ మీద కూడా యూజ్ చేయొచ్చు. మనము అవుట్డోర్ వెళ్తున్నాం, పిక్నిక్ వెళ్తాం, ట్రెక్కింగ్ స్పాట్స్ కి వెళ్తారు పిల్లలు, బయటికి అవుటింగ్కి వెళ్ళినాము, ఇప్పుడు మనకి దోమలు కుడతాయి, లేదంటే రిలాక్స్ అవ్వాలి, బయట పురుగులు ఉంటాయి, చెట్లలో వెళ్తాము, అవన్నిటికీ మనకి సేఫ్ ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్ మన పర్పస్ ఏంటంటే మస్కిటోస్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. మస్కిటోస్ కుట్టకుండా చిన్న పిల్లలు ఉంటారు, న్యూ బార్న్ బేబీస్ ఉంటారు. ఇప్పుడు సింగిల్ నెట్ లో మనకి ఎక్కువ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మదర్ అండ్ బేబీ దీనిలో చాలా ఈజీగా ఫిట్ అవ్వగలుగుతారు. దానిలో ఏంటంటే వాళ్ళకి చిన్న బేబీ కాబట్టి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ మనకు కావాలి. పుట్టగానే ఏం చిన్నగా కుట్టినా సరే ప్రాబ్లం అవుతుంది. సో ఇది మనం చాలా అఫోర్డబుల్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో 1 డిస్క్రిప్షన్ లోకి వెళ్దాము. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ మస్కిటో నెట్స్ మనం ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. ఇది ఫోల్డబుల్. ఇప్పుడు చూపిస్తాను కదా నేను ఎట్లయితే ఓపెన్ చేశానో మనకి ఇంత చిన్న బ్యాగ్ లో వచ్చేసింది. ఈజీ ఫర్ క్యారీ. ఇప్పుడు ఇంత చిన్న బ్యాగ్ లో వచ్చేసింది. దీన్ని మనం ఎక్కడికైనా హ్యాండిల్ చేయొచ్చు. మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఎక్కడికైనా మనం తీసుకొని వెళ్ళొచ్చు, బ్యాగ్ లాగా వేసుకొని వెళ్ళొచ్చు. మనం పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నాం ఎట్లనే యూజ్ చేయొచ్చు. ఈజీ యూజబుల్ అనమాట. ఇప్పుడు దీనిలో మచ్చదానిలో వచ్చేసి మెయిన్ లో 4 things ఉంటాయి. మెయిన్ గా మనం యూటిలైజ్ చేసేది ఏదైతే వాడతామో దీంట్లో ఒకటి వచ్చేసి రాడ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బ్లాక్ పైప్స్ పడుతున్నాయో దీని ఫోల్డింగ్ ఏదైతే అవుతుందో అది రాడ్స్ వల్ల అవుతుంది. నేను రాడ్స్ తీసి చూపిస్తాను. ప్లస్ మనం జిప్పర్ యూజ్ చేస్తాం. ఓకేనా. ప్లస్ దీనిలో కింద క్లాత్. ఇదేంటంటే బేస్ ప్రాసెస్. మనకి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా చాలా ఆన్లైన్ సైట్లలో మనం చూస్తున్నాము. అవన్నీ ఏంటంటే ఇది మన ఇండియా మేడ్ ప్రొడక్ట్. ఓకే. మిగతా అనేది అదర్ దాన్ ఇండియా మేడ్ ప్రొడక్ట్ ఉంటాయి. దాని కింద బేస్ క్లాత్ ఉండదు, బేస్ ప్రాసెస్ కాదు అది. సో మనం దాన్ని ఏమనుకుంటాం అంటే యూటిలైజేషన్ బెడ్ మీద బయట యూజ్ చేస్తాం, కానీ దానికి అంత స్టిఫ్నెస్ ఉండదు. ఇప్పుడు దీంతో ఏంటంటే మనకి ఆల్ ఫోర్సెస్ అంతా స్టిచ్డ్ ఉంది. సో మనం దీన్ని ఎట్లయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం మెయిన్ గా జిప్పర్ లో తీసుకుంటే ఫస్ట్ ఈ రాడ్స్ లో ఏంటంటే దీన్ని పీవీసీ కోటెడ్ రాడ్ అంటాం. మీకు చూపిస్తాను క్లియర్ క్లోజ్ గా. ఇది సింగిల్ మస్కిటో నెట్ కదా. దీనిలో మీకు 8 mm రాడ్ ఉంటుంది. 8 mm రాడ్ ఉంటుంది. ఈ రాడ్ ఎట్లా అంటే మనకి మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో దీనికి వైండ్ ఎలా చేస్తామంటే మినిమం 2-3 years 4 years యూజ్ చేసినా సరే ఈ వైండింగ్ అనేది పోదు మనకి. ఇది మెయిన్ హై క్వాలిటీ అనమాట. క్వాలిటీ దీనిలో తక్కువ ఎవరైతే చేస్తారో దానివల్ల ఏమైతే ఆఫ్టర్ 2 months 3 months మనం ఎందుకంటే డైలీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు డైలీ మనం ఏంటంటే దీన్ని ఇట్లానే ఉంచుకోలేము, ఇంట్లో ఫోల్డ్ చేస్తాము మళ్ళీ తీసేస్తాము. సో దానివల్ల ఏమైతాయంటే ఈ రాడ్స్ అనేది ఎంత క్వాలిటీ హై ఉంటుందో దానివల్ల అంత లాంగ్ వస్తుంది మనకి. దీంట్లో ఎంత తక్కువ మనం క్వాలిటీ ఇస్తామో దానివల్ల ఏమైతాయంటే మీకు 2-3 months తర్వాత మీరు తక్కువ రేట్లో దొరికిపోతాయి. 8 mm రాడ్ ఇచ్చినాం. దీంట్లో ఏంటంటే మనకి మినిమం 2 years 3 years అయితే మినిమం వస్తుంది. అది పక్కా గ్యారంటీ, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఇది రాడ్ గురించి. ఓకేనా. దాని తర్వాత మనం క్లాత్ కింద ఈ బేస్ క్లాత్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా లేదంటే ఆన్లైన్ లో మనము ఎక్కువ బేస్ లేనిది ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు అందరూ. ఓకే. ఎందుకంటే కొంచెం ఈజీ ఉంటుంది, పెద్ద పెద్ద బెడ్స్ ఈజీ అని మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల లాస్ ఏంటి అంటే ఇప్పుడు బేస్ లేని క్లాత్ ని మనం బెడ్ మీద అటాచ్ చేశాక దానికి గ్రిప్ ఉండదు. చిన్నపిల్లలు ఉంటారు, మెయిన్ గా చిన్నపిల్లలు యూజ్ చేస్తారు. చిన్నపిల్లలు పక్కన పడిపోతే ఆ నెట్ కూడా మొత్తం జరిగిపోతుంది. ఇది అలా ఉండదు. మనకి ఏంటంటే మొత్తం క్లాత్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలు పడుకున్నా సరే ఎయిట్ సైడ్ పోకుండా ఉంటుంది. అండ్ ఈ క్లాత్ ఏంటంటే మనము మొత్తం ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం అనమాట. అట్లా స్మూత్ ఉండదు. చూడండి క్లోజ్ క్లాత్ ఇట్లా ఫ్యాబ్రిక్ క్లాత్, ఇంపోర్టెడ్ క్లాత్ యూజ్ చేస్తాం మనం, లోకల్ క్లాత్ యూజ్ చేయం. మొత్తం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ క్లాత్ యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, క్లాత్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ మనకి ఎండాకాలంలో అయినా సరే మనకి ఉడకపోయేది. ఎండాకాలం వేసవి కాలం ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మనకి ఏమీ ఉడక అనిపించదు. అండ్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ లో ఎంత లైట్ ఇచ్చామో ప్లస్ క్వాలిటీ ఇచ్చాము కాబట్టి మనకి లైట్ ఉంటుంది. మనం ఎంత యూటిలైజ్ చేసినా సరే దీనికి మనకి అంత వెయిట్ అనేది ఉండదు, ఎందుకంటే ట్రావెలింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఈ హై క్వాలిటీ క్లాత్ మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత జిప్పర్ వస్తుంది, మెయిన్ జిప్పర్. ఇప్పుడు ఏంటంటే ఆల్ మస్కిటో నెట్స్ లో మెయిన్ జిప్పర్ ది మెయిన్ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అందరు యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే మనం 10 number జిప్పర్ యూజ్ చేస్తాం.
దీన్ని 10 నెంబర్ జిప్పర్ అంటాం. సో ఇంతలా పడుతుంది కదా, ఈ 10 నెంబర్ జిప్పర్. దీన్ని ఏంటంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఫర్ ఇయర్స్ ఉంటుంది. ఇది జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మస్కిటో నెట్ ఎంత మంచిగా మనం ప్రిపేర్ చేసినా సరే తర్వాత జిప్ ఒకసారి ఫెయిల్ అయింది అంటే దీని మొత్తం ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి మస్కిటో నెట్ ఇంట్లో కూడా యూజ్ చేయలేము. సో దీనికి మనం 10 నెంబర్ జిప్పర్ ఇచ్చాము, హై క్వాలిటీది. ప్లస్ దీనికి డబల్ ఇంటర్లాకింగ్ ఇచ్చాం అనమాట. అంటే ఇప్పుడు బయట నుంచి ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ లోపల నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ సైడ్ ఉంటుంది, లోపల నుంచి బయట నుంచి మనకి ఇంటర్లాకింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఇది ఒక సైజ్. ఇప్పుడు చూడండి ఇది 6.5 feet లెంత్ ఉంది. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ మనము 5 feet 5.5 6 feet వరకు మనుషులు వచ్చేస్తారు దీంట్లో. నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ కూర్చోవచ్చు. హైట్ వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. హైట్ నా హైట్ చూస్తున్నారు కదా, సెట్ అవుతున్నా ఆరామ్సే కూర్చోవచ్చు. మనము పడుకుంటే కూడా మనకి నార్మల్ హైట్స్ మనం మాక్సిమం నార్మల్ హైట్స్ వాళ్ళు ఉంటారు. ఇంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇంకా నాకు సైడ్కి ఇంత ప్లేస్ ఉంది. మదర్ బేబీ అయితే ఈజీలీ దీనిలో సెట్ అయిపోతారు. అండ్ దీంట్లో మేము ఇంకొక ఫీచర్ దీనిలో యాడ్ చేసాము. ఓకే, ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంది, లోపల మొబైల్ తీసుకొస్తాము, మొబైల్ యూజ్ చేసాక ఇప్పుడు దిండి దగ్గర పెట్టాలి, ఎక్కడ పక్క పెట్టాలి, అలా కాకుండా మొబైల్ పౌచ్ ఇచ్చాం మనం. మొబైల్ పౌచ్ ఇట్లా మొబైల్ పెట్టుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఇప్పుడు లోపల పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా మొబైల్ పౌచ్ అనేది ఆప్షన్ ఇచ్చాం. సో మొబైల్ పెట్టుకోవచ్చు మనం దీంట్లో. చార్జర్ ఉంది, లేదంటే మన బ్లూటూత్ హెడ్సెట్ ఉంది, ఏమైనా ఉంది దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్ మస్కిటో నెట్ 6.5 feet లెంత్, విడ్త్ 3.5 feet, హైట్ వచ్చి 3 feet. మెయిన్ పాయింట్ వచ్చేసి మస్కిటో నెట్. ఇప్పుడు జాలీ ఏది యూజ్ చేస్తున్నాము మనము, మహారాణి జాలీ యూజ్ చేస్తాం. ఓకేనా, దీంట్లో ఏంటంటే మనకి మస్కిటోస్ ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి మీరు. సో జాలీ చూపిస్తాను నేను. చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఓకే, దీంతో ఏంటంటే మీకు మనకి ఎయిర్ వస్తుంది లోపలికి, కానీ దోమ ఏది రాదు. చిన్న పురుగులు ఉంటాయి. ఇప్పుడు మనం అవుటింగ్కి వెళ్ళినాం, పిక్నిక్ స్పాట్కి వెళ్ళినాము, చిన్న చిన్న పురుగులు, చీమ కూడా ఉంది అనుకోండి, కొంచెం అది రానికి కష్టం అవుతుంది అట్లా. సో చాలా యూజబుల్ గా మనం పెట్టాం అనమాట. ఈ జాలి ఏంటంటే మనకి ఇంకోటి మనకి నాన్ టాక్సిక్ ఉండదు. నాన్ టాక్సిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దోమ అయితే కంపల్సరీ, ఇప్పుడు కలర్ అని కాకుండా ఇప్పుడు మనం మొత్తం క్లోజ్ ఉన్నాం కాబట్టి దోమ అయితే వచ్చి అయితే వాళ్తుంది. ఓకేనా, అది ట్రై చేస్తూ ఉంటది, కానీ ట్రై చేసినా సరే లోపలికి రాలేదు. కానీ దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది లోపలికి రాకుండా ఈ జాలి అనేది యూజ్ అవుతుంది. అది కూడా ఒక యాడ్ ఆన్ ఫీచర్ మనకు అనమాట. అండ్ ఈ జాలి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే అది వేరే మస్కిటో నెట్స్ కి క్వాలిటీ అయితే యూజ్ చేస్తారో ఆ జాలి మీద మనం ఇట్లా యూజ్ చేయలేము. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు లోపలికి వెళ్ళాక, వాళ్ళు ఏం చేస్తారు ఆడుకుంటూ ఉంటారు. కానీ మనకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు లోపల చూడండి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది.